హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అప్పడాలండి. తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే ఇలా అప్పడాలు తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి గుల్లగానే. దీనికోసం ముందుగా ఇలా ఓ బౌల్ తీసుకోవాలండి. తీసుకుని మిరపకాయలు ఇవి చిన్నవే పచ్చిమిరపకాయలండి. అవి ఎండబెట్టుకుని ఇలా అప్పడాల్లోకి వాడుకోవచ్చు. ఇవే వేసుకోవాలి అప్పడాల్లోకి. ఇవైతే ఎక్కువ కలర్ లేకుండా ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఇవే యూజ్ చేసుకోవాలి. ఆ మిరపకాయలు తగినన్ని వేసుకోవాలండి. వేసుకుని అందులోనే కొంచెం జీలకర్ర వేసి వేడి వేడి నీళ్ళు పోసి ఒక 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. చూడండి ఇలా వాటర్ పోసాం కదా, బాగా వేడిగా ఉన్న వాటర్ అన్నది పోసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకోండి ఒక 2 గంటలు. ఇప్పుడు పిండికి పప్పు తీసుకుందామండి. ఇది పెసరపప్పు. ఇంట్లో చేసిన పప్పేనండి ఇది. కావాలంటే బయట తెచ్చుకున్నది కూడా తీసుకోవచ్చు మీరు. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక చాల గ్లాసుడు వేసాను నేను పెసరపప్పు. దాంతోటే సేమ్ మినపప్పు కూడా తీసుకోవాలండి. 2 సమానంగా తీసుకోవాలి. ఇవి 2 తీసుకుని మెత్తగా మిల్లులో పిండి అయితే పట్టించుకోవాలండి. చాలా మెత్తగా పట్టించుకుని జల్లించి తీసుకోవాలి. అలా అయితేనే మనకు అప్పడాలన్నది పర్ఫెక్ట్గా వస్తాయండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా 2 గంటలు పక్కన పెట్టాం కదండి మిరపకాయలు. ఇందులోంచి మనం ఈ మిరపకాయలు ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా ఇది చేసుకోవాలి. ఈ జీలకర్ర మిరపకాయలు అన్నది మొత్తం వాటర్తో సహా వేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ కింద చేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాం. చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి. దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టుకుని వడబోసుకుందామండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టిన దాన్ని ఇందులో వేసుకుని ఇందులో కారం వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ పోసుకుని ఈ కారం నీళ్ళు అయితే తీసుకుందాం. మొత్తం పిప్పంతా తీసేసి వాటర్ ఒకటి తీసుకోవాలండి. మనకి దీంతోటే పిండి కలుపుకోవాలి. చూడండి ఇలా వాటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు పిండి తీసుకుందాం. కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఇందాక పప్పు తీసుకున్నాం కదండి పప్పు, దాంతో ఒక 2 అయితే తీసుకుంటున్నాను నేను. ఆ చాలుతోటే 2 తీసుకుందాం. పావు గ్లాసుడు ఉంటుందండి ఇది. 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది వంట సోడా అండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనకు అప్పడాలు అప్పుడు గుల్లగా వస్తాయి. తగినంత సాల్టు, వంట సోడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ తోటే చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా కలుపుకోకూడదండి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి ఈ అప్పడాల పిండి అనేది. అప్పుడే మనకు అప్పడాలు గుల్లగా వస్తాయి. ఈ మిరపకాయలు వేసుకోవడం వల్ల కలర్ అనేది ఎక్కువ రెడ్గా రావండి. మనం మామూలు ఎండుమిరపకాయలు కానీ కారం కానీ వేసుకోవడం వల్ల అప్పడాలు వేయించాక మాడిపోయినట్టుగా బాగా నల్లగా వస్తాయి. బాగోవు అసలు. ఈ మిరపకాయలు అయితే మనకి పచ్చగా ఉంటుందండి పిండి అన్నది. మనం ఆయిల్లో వేయించినప్పుడు కూడా మంచి కలర్ అన్నవి ఉంటాయి అప్పడాలు. అందుకని ఇవే వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మనకు మినప్పిండి పెసరపిండి కూడా చాలా జిగురుగా ఉంటుంది కదా. ఈ ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల అప్పడాలు గుల్లగా వస్తాయి. మన చేతికి కూడా అంటుకోదు ఈ పిండి అనేది. ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఒక పావు గంట అన్న బాగా మెదుపుకుంటా కలుపుకోవాలండి. ఈ పిండి కలపడాన్ని బట్టి అప్పడాలు అన్నది మనకు గుల్లదనం వస్తాయి. పిండి కలపడంలోనే ఉంటుంది మొత్తం. చూడండి ఇలా కలుపుకున్నాం కదా సాఫ్ట్గా. ఇప్పుడు ఒకసారి కలిపేసి బాగా ఒత్తుకుంటా కలుపుకోవాలి. చాలాసేపు కలపండి ఇది. చూడండి ఇలా వచ్చింది కదా, గుల్లగా వచ్చింది కదా పిండి అనేది. ఇప్పుడు ఒక రోకల బండ తీసుకుందాం. ఇలా రోకల బండ తీసుకుని మీకు రోలు ఉంటే రోట్లో అన్న వేసి దంచుకోవచ్చు.
లేదంటే ఇలా అదే గిన్నెలో రోకల బండకి కొంచెం ఆయిల్ రాసేసి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా మొత్తం దంచేసుకుందామండి. ఈ పిండిని సాఫ్ట్‌గా అయ్యేదాకా ఇలా దంచుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ అన్నా దంచుకోవాలండి. అప్పుడే మనకి పిండి అన్నది బాగా సాఫ్ట్‌గా వస్తది. అప్పడాలన్నది బాగా గుల్లదేరుతాయి. బాగా గుల్లగా వస్తాయండి. ఇలా ఒక పావుగంట వరకు పిండంతా మదాయించి కలుపుకోవాలండి. దంచుకోవాలి. ఇలా పిండిని అటు ఇటు తిరిగేసుకుంటా బాగా దంచుకోవాలి. ఈ పిండి కలపడమే కొంచెం ప్రాసెస్ ఉంటదండి. అప్పడాలు చేయడం ఏం లేదు. బాగా తిరిగేసుకుంటా దంచుకుంటా కలుపుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా అయ్యేదాకా దంచుకున్నాం గదా! ఒక పావుగంట దంచానండి నేను. సాఫ్ట్‌గా అన్నది అయింది పిండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఉండలా చేసుకొని ఒక కచ్చీబన్నది తడిపేసి తీసుకుందాం. తీసుకుని పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి. తర్వాత ఇది మైదా పిండండి. మైదా పిండితోనే చేసుకోవాలి అప్పడాలనేది. ఈ పొడిపిండికి మైదా పిండే యూజ్ చేయాలి. ఇందులో చిన్న చిన్న ఉండల కింద చేసుకుందాం అప్పడాలకి. సాఫ్ట్‌గా బాగా నలుపుకుంటా చేసుకోవాలండి అప్పడాల ఉండలు. చూడండి ఇలా నలుపుకుంటా చేసుకోవాలి. ఇంకా సాఫ్ట్‌గా చేసుకోవాలి వీటిని. బాగా వేళ్ళమయ్యాని కొంచెం ఆయిల్ రాసుకొని రుద్దుకుంటా చేసుకుంటే ఇలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇలా మిగిలినవి అన్నీ కూడా చేసుకోవాలి. అప్పుడే మనకి అప్పడాలన్నది పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఎక్కడ పగుళ్ళు లేకుండా కలుపుకోవాలి. ఉండలన్నది చాలా స్మూత్‌గా కలుపుకోవాలి. లేకపోతే పగుళ్ళొచ్చేస్తాయి. అప్పడాలు అస్సలు రావండి. ఇలా అన్నీ ఒకసారి బాగా రఫ్ చేసి తీసుకుందాం. ఈ అప్పడాల పిండి అన్నది బాగా జిగురుగా ఉంటదండి. అందుకే కొంచెం ఆయిల్ అన్నది రాసుకోవాలి చేతికి. చూడండి ఇలా సాఫ్ట్‌గా చేసుకున్నాం గదా! మిగిలిన పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలి. కొన్ని కొన్ని చేసుకుని అప్పుడు అప్పడాలన్నది ఒత్తేసుకుందాం. దీనికి మీకు ఒక ఇద్దరు సాయం ఉంటే తొందరగా అయిపోతాయండి. లేకపోతే ఒకళ్ళన్నా చేసుకోవచ్చు. ఒకళ్ళిద్దరన్నా చేసుకోవచ్చు. పిండి అతుక్కోకుండా ఇలాగ అప్పడాలన్నది పల్చగా చేసుకోవాలండి. ఇలా పల్చగా చేసుకోవాలి. పొడిపిండి కొంచెం ఎక్కువ చేసుకుంటే పల్చగా వస్తాయి. పిండి అన్నది సాఫ్ట్‌గా ఉంది కదా! అప్పడాలన్నది బావుంటాయి. ఇలాగే కలుపుకోవాలండి. మనకి కరెక్ట్‌గా రౌండ్‌గా రావు కాబట్టి ఏదన్నా షార్ప్‌గా ఉన్న మూత తీసుకుని కట్ చేసుకుంటే సరిపోతాయండి. మొత్తం అన్నీ ఒకే సైజులో ఉంటాయి. రౌండ్‌గా వస్తాయి. ఇలా షార్ప్‌గా ఉన్న మూత ఒకటి తీసుకుని కట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల అప్పడాలన్నీ ఒకే సైజులో వస్తాయి కదా! చూడండి ఇలా వచ్చింది కదా! ఇలా పల్చగా ఉండాలి అప్పడం అనేది. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను. చూడండి పొడిపిండి చల్లుకుంటా ఇలా పల్చగా చేసుకోవడమే. ఇలాగే మొత్తం అప్పడాలన్నీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాం కదా! దీన్ని కూడా కట్ చేసి తీసుకుందాం. ఇలాగే మొత్తం అప్పడాలన్నీ చేసి బాక్స్ మూతతో కట్ చేసి తీసుకోవాలండి. మనకి పైగా పిండి వస్తది కదా! దాన్ని మళ్ళీ ఒత్తుకుని అప్పడాల్లా చేసేసుకోవచ్చు. ఈ పిండి ఏం వేస్ట్ అవ్వదు. ఆ పిండిని కూడా బాగా ఒత్తుకొని ఉండల్లా చేసుకొని మళ్ళీ అప్పడాల్లా చేసేసుకోవచ్చండి. చూడండి ఇలా చేసాం కదా! ఇలా మిగిలిన అప్పడాలన్నీ చేసుకుందాం. చేసి ఇలాగ ఒక కాటన్ క్లాత్ అన్నది వేసి దాని మీద ఆరబెట్టాలండి. చేసిన రోజు అయితే అసలు ఎండలో వేసుకోకూడదు. చేసిన రోజు అలా నీడకి ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద కూడా పెట్టుకోకూడదు. ఫ్యాన్ ఆపేసి పెట్టుకోవాలి. పెట్టుకుని కాసేపటికి
ఒక గంట అయిన తర్వాత మళ్ళీ అటు తిప్పి తిరిగేసి తీసుకోవాలి. అప్పడాలన్నది గట్టి పడతాయండి. తర్వాత ఒక 2 గంటలు ఎండలో అన్నది పెట్టాను నేను. మర్నాడు చేసిన రోజు కాకుండా మర్నాడు ఎండలో పెట్టి తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 80 అప్పడాలు వచ్చినాయండి. అప్పడాలన్నది చాలా బాగున్నాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలాగా మనం సంవత్సరానికి సరిపడా అప్పడాలు చేసుకోవచ్చండి. సంవత్సరం పొడుగ్గా ఫ్రెష్‌గా ఉంటాయి అప్పడాలనేది. ఇవి వేయించుకుందామండి ఇప్పుడు. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పడాలనేది వేసి వేయించుకుందాం. అప్పడాలు వేసి వేయించి చూపిస్తాను ఎలా ఉన్నాయో. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. నేను చెప్పిన విధంగా పిండి కలుపుకొని చేసుకుంటే మీకు. చాలా బావుంటాయండి. చూసారా గుల్లగా వచ్చినాయి గదా! ఒకటి విరిసి చూపిస్తాను. చాలా వచ్చినాయండి. చాలా బాగున్నాయి. చాలా గుల్లగా వచ్చినాయి. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.